శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. పెళ్లి డేట్ని బట్టి కష్టాలు వస్తాయా? పెళ్లి డేట్ బాగుంటే కష్టాలు రావా? పెళ్లి డేట్ ఎలా ఉంటే మ్యారేజ్ లైఫ్ బాగుంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజంగా అందరూ పెళ్లి చేసుకునేటప్పుడు ముహూర్త బలం చూసుకుంటారు. ముహూర్తం బాగుంటే చక్కగా పెళ్లి చేసుకుంటారు. కానీ ముహూర్త బలం మాత్రమే కాకుండా న్యూమరాలజీ కూడా చూసుకొని పెళ్లి చేసుకోవాలి. ముహూర్త బలం అంటే ఏంటంటే ముహూర్త లగ్నం బాగుందా లేదా, ఆ లగ్నానికి 4వ స్థానంలో పాపగ్రహం లేకుండా చతుర్థ శుద్ధి ఉందా లేదా, ఆ లగ్నానికి 7, 8 స్థానాల్లో పాపగ్రహాలు ఏవి లేకుండా సప్తమ అష్టమ శుద్ధి ఉందా లేదా, ఇవి మాత్రమే చూసుకొని ముహూర్తం పెట్టుకుంటూ ఉంటారు. సాధ్యమైనంత వరకు స్థిర లగ్నంలో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. మ్యారేజ్ లైఫ్ బాగుంటానికి స్థిర లగ్నాలు ఉన్న లగ్నాల్లో పెళ్లి చేసుకోవాలి. అయితే న్యూమరాలజీ బట్టి కూడా పెళ్లి డేట్ అనేటటువంటిది చూసుకోవాలి. ఎవరికైనా సరే పెళ్లి డేట్లో 4 కానీ 8 కానీ ఉంటే మ్యారేజ్ అయ్యాక గొడవలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే పెళ్లి డేట్ మొత్తం కలిపితే, అంటే డేటు మంత్ ఇయర్ మొత్తం కలిపితే 4 కానీ 8 కానీ వస్తే అప్పుడు కూడా మ్యారేజ్ లైఫ్లో గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. 4 అంటే రాహు నెంబర్, 8 అంటే శని నెంబర్. కాబట్టి మీ పెళ్లి డేటు మొత్తం కలిపినప్పుడు, డేటు మంత్ ఇయర్ మొత్తం కలిపితే 4 కానీ 8 కానీ రాకూడదు. అలాగే కేవలం డేటు 4 కానీ 8 కానీ రాకుండా కూడా చూసుకోవాలి. యూనివర్సల్గా అందరికీ కలిసి వచ్చే నెంబర్స్ 1, 3, 6 ఈ డేట్స్ బాగా కలిసి వస్తాయి. 1, 3, 6 డేట్స్ కానీ, లేదా డేటు మంత్ ఇయర్ మొత్తం కలిపితే 1, 3, 6 కానీ వస్తే ఆ మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది. మొత్తం పెళ్లి డేట్ కలిపితే, అంటే డేటు మంత్ ఇయర్ కలిపితే 5 వచ్చినా, లేదా 5వ తేదీ పెళ్లి చేసుకున్నా, అలాంటప్పుడు ఏమవుతుందంటే గొడవలు రావు, కానీ భార్యాభర్తలు దూరంగా ఉంటారు. ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ భర్త ఒక చోట, భార్య ఒక చోట అలా ఉండటానికి కారణం ఏంటంటే మ్యారేజ్ డేట్ 5 రావటం, లేదా డేటు మంత్ ఇయర్ మొత్తం కలిపితే 5 వచ్చినా కూడా భార్యాభర్తలు ఎక్కువ రోజులు విడివిడిగా ఉంటూ ఉంటారు. అలాగే మ్యారేజ్ డేట్ 7 వచ్చినా కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మ్యారేజ్ డేట్స్ అనేవి ఎప్పుడు 1, 10, 19 వచ్చేలాగా, లేదా 3, 12, 21, 30 తేదీలు వచ్చేలాగా, లేదా 6, 15, 24 తేదీలు వచ్చేలాగా చూసుకోవాలి. లేదా మొత్తం మ్యారేజ్ డేటు మంత్ ఇయర్ అంతా కలిపినప్పుడు 1, 3, 6 వచ్చేలాగా చూసుకోవాలి. అలా కాకుండా వేరే డేట్స్ వచ్చి ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక్కసారి శ్రీశైలం టెంపుల్లో శివపార్వతుల కళ్యాణం దంపతులు ఇద్దరు కలిసి చేయించుకోవాలి. లేదా విజయవాడ దగ్గర మోపిదేవి టెంపుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం దంపతులు ఇద్దరు కలిసి చేయించుకోవాలి. అలా చేయించుకుంటే ఈ ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? ఆరోగ్య సమస్యలకి పరిష్కార మార్గాల కోసం వేచి చూస్తున్నారా? కుటుంబ సమస్యలతో సతమతమైపోతూ పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా మాచిరాజు భక్తి ఛానల్లో అన్ని సమస్యలకి సులభమైనటువంటి పరిష్కార మార్గాలను చెప్పడం జరుగుతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.